ఎస్సీలపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 21న చేసేటువంటి బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన మాల మహానాడు నాయకులు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆగస్టు 21 నాడు భారత్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు బొగ్గుల మల్లేశం అధ్యక్షతన మాల మహానాడు ఆఫ్ ఇండియా కార్యాచరణను రూపొందించారు. జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రామ్మూర్తి పిలుపునిచ్చారు. దళిత జాతి రాజ్యాధికారంను సాధించకుండా అణిచివేయాలని మనువాద పాలక పార్టీలు సామాజిక కుట్రలు చేస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా వర్గీకరణ అంశమని తెలిపారు. రాజ్యాంగంను రిజర్వేషన్లను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పాలక మనువాద ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా 21న దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద పోరాట ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. వర్గీకరణ అంతం, దళితుల పంతం అనే నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేయాలన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు బొగ్గుల మల్లేశ్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ అంబేద్కర్ వాదులు ఆ తీర్పును నిరసిస్తూ ఆగస్టు 21న బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ బంద్కు సంపూర్ణ మద్దతిస్తూ మేము కూడా సై అంటూ బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా మాల అభిమానులు అంబేద్కర్ వాదులంతా కూడా బంద్ చేయాలని కోరుకుంటూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చేయాల్సిన పనులను కానప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు దాని పనులు చేసుకుంటుంది. దాన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. ఉదాహరణకు రామ మందిరాన్ని అయితే పార్లమెంట్లో వద్దనుకున్నారో సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ తెప్పించుకొని ఈరోజు రామ మందిరాన్ని కట్టింది. అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా 341 ఆర్టికల్ అక్కడ పనిచేయట్లేదు కాబట్టి నువ్వు సుప్రీంకోర్టు తన తీర్పు ఇప్పించి రాష్ట్రాల మీద వదిలేసినావు. అది కూడా కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరపడి రేవంత్ రెడ్డి నువ్వు నిర్ణయం తీసుకున్నావు, ఏదో ఆర్డినెన్స్ తీసుకొస్తా తొందరగా నేను అన్ని రాష్ట్రాల కంటే ముందు చేస్తాను ఖబర్దారు పెట్టా. నువ్వు ఎక్కడైతే బయలుదేరినావో అక్కడ మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీకేం పని వర్గీకరణ మీద? నువ్వు తీర్పు ఇప్పించినోడివి కాదు, తీర్పు చేసినోడు కాదు, మా జాతికి న్యాయం ఏదో కొట్లాడి తీసుకొచ్చినోడివి కాదు. నీవు చేయాల్సిన పనిలో నువ్వు చేయి. నువ్వు ఇచ్చిన హామీల కోసం పనిచేయ తప్ప లేనిపోని ఎస్సీ ఎస్టీల మీద మధ్య చిల్లర గొడవలు పెట్టిస్తే ఊరుకోమని హెచ్చరిస్తూ, అలాగే మాల సోదరులు కూడా మాల సంఘాలను కూడా ఇక్కడికి వచ్చి బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ బీజేపీ అంతు చూస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఏదో ముందు నిర్ణయం తీసుకుంటూ అంటుందో వాళ్ళని కూడా వదిలిపెట్టమని తెలియపరుస్తూ మాల సంఘాలందరూ కూడా ఇక్కడికి వచ్చి 21 నాడు బంద్ పిలిపించి మన మాలల సత్యంతో చాటాలని తెలియపరుస్తూ మాల అనేవాళ్ళు అందరు మంచి కోరేవాళ్ళు తప్ప మా స్వార్థపరులను కాదు. కాబట్టి మాలల ఐక్యతను చాటి రేపు సుప్రీంకోర్టులో మళ్ళీ అడ్వకేట్లు పెట్టి మన 11 మంది జడ్జీల చేత తీర్పు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీల బీసీల ఐక్యతను చాటుకుందామని తెలియపరుస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.